ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. 1 Kings 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. And the ravens brought him bread and flesh in the morning, and bread and flesh in the evening, and he drank of the brook. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను ధ్యానించుకునే కృప దేవుడు మనకి ఇచ్చినారు. కాబట్టి ప్రియులారా, మనందరము దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. ఇక్కడ చూసినట్లయితే కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును. పిల్లరా, ఈ యొక్క వాక్యమును మనము చదువుతున్నప్పుడు మనిషికి ఈ యొక్క మాటలు అర్థము కావు. గల కారణం ఏమిటంటే, కాకులేమిటి, మాంసం తేవడం ఏంటి, మనిషిని పోషించటం ఏంటి? పిల్లరా, దేవునికి ఏదైతే మానవునికి అసాధ్యమో అది దేవునికి సాధ్యము, అది సత్యము. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి గొప్ప దేవుని ఆరాధించుకుంటున్నాం. పిల్లరా, కాకుల చేత ఆ యొక్క ఏలియాను పోషించిన దేవుడు మనల్ని పోషించడా, మనల్ని ఆదరించడా, మనల్ని ఆదుకోడా? కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి తిరిగి ఏమాత్రం నిరాశపడకుండా ఆయన వైపు చూసినట్లయితే ఆయన కాకులు పంపుతాడు, లేకపోతే మన విరోధులను పంపుతాడు. ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు చూసి ప్రియులారా, దేవుని మహింపరచుకుందాం, ఘనపరచుదాం. అలాంటి ఉన్నతమైన కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎలాంటి గొప్ప దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం నాయన. మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల మీరు చూపెడుతున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో ఏలియాకు ఏమైనా ఆధారం ఉందంటే ఏమీ లేదు ప్రభువా. ఆ సమయంలో కాకులు పంపించినారు. కాకులైతే మానవ రీత్యా అవి స్వార్థంతో కూడినవి. అలాంటి వాటిని మీరు వాడుకున్నారు ప్రభువా. ఉదయకాల సమయంలో మా జీవితాల్లో కూడా మీకు ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చడానికి, ఆశ్చర్యకార్యం జరిగించడానికి, ఏదైతే మాకు మా తలంపులకు అందనివో అలాంటి ఊహకు అందనివి మీరు చేసి ప్రభువా మీ నామం మీరు ఘనపరుచుకుంటారు, మా జీవితాలను చక్కదిద్దారు. కాబట్టి మా విశ్వాసమే ప్రభువా ఆ యొక్క కార్యములు చేయడానికి సహాయపడుతుంది. అలాంటి బలమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నింపండి. అది వ్యాధైనా, బాధైనా, కష్టమైన, దుఃఖమైన ప్రభువా మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు మీ సొంత చిత్తంలో మాకు ఆశ్చర్యం కలిగించేలాగా చేస్తారు. అలాంటి కృప దయచేయండి. పరిశుద్ధమైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృప దయచేయమని యేసు ప్రభువారు నా కొరకు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ యాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గొప్ప నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ సన్నిధిని ప్రేమించి మమ్మల్ని గణపరిచేవారుగా మమ్మల్ని చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.